మరో ప్రశ్న, దేవుడి పటాలు ఎటు పెట్టాలి? ఈ ప్రశ్న అడిగేవారు నిజంగా ఆ దేవుడిని నమ్మనట్టు. సపోజ్ దక్షిణం వైపు లేకపోతే పడమర వైపు పెట్టామనుకోండి దేవుడి పటాలు, ఆయన పనిచేయలేకపోయాడు అనుకోండి, మరి ఆ దేవుడిలో శక్తి లేనట్టే కదా. దేవుడి పటాలు ఎటు పెట్టినా పని చేయాలి. ఎందుకంటే దేవుడు శక్తివంతుడని నేను నమ్మినప్పుడు ఆయన ఎటువైపు ఉంటే ఏంటి నష్టం మనకి కదా. అందుకని ఈ యొక్క ప్రశ్న వేసేవారు ముందు అచంచలమైన భక్తిని ఏర్పరచుకోవాలి మొట్టమొదటగా. అది డెవలప్ చేసుకుంటే దేవుడి పటాలు ఎటు పెట్టినా పనిచేస్తుంది. ఒకవేళ కన్ఫ్యూజన్స్ ఉంటే ఆ దేవుడి పటాలు ఎటు పెట్టినా పనిచేయదు. ఎందుకంటే నమ్మకము, శక్తి అన్నీ కూడా మీ నుంచే వస్తాయి, దేవుడి పటాల నుంచి రావు. ఇది సత్యం. ఇకపోతే దేవుడి పటాలు ఎటు పెట్టాలని శాస్త్రం చెప్పబడిందంటే ఉత్తరం వైపు పెట్టాలి. దీనికి కారణం ఏంటంటే మనిషి లోపల ఉన్నటువంటి బ్లడ్లో అయస్కాంత తత్వం కలిగి ఉంటుంది. అందుకని దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి అవి జర్నీ చేస్తూ ఉంటాయి ఆ ప్రకంపనాలు అనేవి. కేవలం పటాలు వేరే డైరెక్షన్లో పెట్టడం వల్ల ఆయన పని చేయటం లేదు, ఇంట్లో దరిద్రాలన్నీ వచ్చేసాయి అని నమ్ముతున్నారంటే అసలు ఆ దేవుడిని మీరు పూర్తిగా నమ్మటం లేదని అర్థం. అటువంటిప్పుడు ఆ దేవుడిని వదిలేసి మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. లేదా ఆ దేవుడిని వల్లనే నాకు పని అవుతుంది అని అనుకున్నప్పుడు అచంచలమైన భక్తి పెట్టుకోండి. బాత్రూంలో పెట్టుకున్న ఆ దేవుడు మీకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తాడు మీరు నమ్మినప్పుడు. అందుకని దేవుడిని పూర్తిగా నమ్మితే ఆయన ఎక్కడున్నా పని చేస్తాడు, ఏ డైరెక్షన్లో పెట్టినా పని చేస్తాడు. మీరు స్వచ్ఛమైన హృదయంతో ఉండాలి. అది ఒకటే. ఇప్పుడు చాలామంది ముగ్గులు వేసుకోకపోతే కూడా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఏమైంది ముగ్గులు వేసుకోకపోతే? ఏదైనా ముగ్గులకు సంబంధించిన దేవుడు వచ్చి మిమ్మల్ని శపిస్తాడా ఎట్లా? మా ఇంటి దగ్గర ముగ్గులు వేయకపోయినా ఆవిడని తిడుతూ ఉంటుంది ఆవిడ, వాళ్ళ ఓనరు. ఆ ముగ్గులు ఎందుకు వేయలేదు, ఈరోజు నాకు శని జరుగుతుంది ఇలా అంటుంటుంది అనమాట. ఏంటి దీనివల్ల వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? ఇంకా ముగ్గుల వల్ల శని రావడం ఏంటి? అసలు ఎంత అజ్ఞానంలో ఉన్నారో జనాలు, అసలు చూస్తుంటేనే ఇదైపోతుంది. అంటే దేవుడు వేరు, జీవనం వేరు అన్నట్టుగా ఉంటారు.